everyone, welcome back to my channel. It's me Manvita. ఈ రోజు నేను తిరుమలలో ఉన్న 6 అద్భుతమైన ప్లేసెస్ చూద్దామని వచ్చేసాను. తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అలానే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ 6 ప్లేసెస్ ఉన్నాయని తెలియదు. సో తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటారు. సో నా ఈ ప్రయత్నం ఏంటి అంటే ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే సో ఈ వీడియో తప్పకుండా చూడండి ఎండ్ దాకా. ఈ బస్ అయితే తిరుమల బస్ స్టాండ్ అవుట్ సైడే అవైలబుల్లో ఉంటుంది. అండ్ టికెట్ వచ్చేసి మనకి బస్లోనే ఇస్తారు. పర్ పర్సన్ టికెట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అప్ అండ్ డౌన్. అయితే నేను శ్రీవారి పాదాల దగ్గర ఉన్నాను. విష్ణుమూర్తి వైకుంఠం నుంచి మానవ అవతారం ధరించి మొట్టమొదటిగా ఇక్కడ నారాయణగిరి హిల్ పైన అడుగు పెట్టారు అని నానుడి ఉంది. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆనంద నిలయం దిశగా చూపిస్తున్నట్టుగా ఉంటుంది. ఎంత అద్భుతమైన ప్రదేశం అంటే అంత అద్భుతమైన ప్రదేశం. తప్పకుండా విష్ణు భక్తులందరూ వచ్చి చూడాల్సిన ప్రదేశం. అండ్ ఇక్కడ చిన్న చిన్న ప్రాణులు కూడా ఉంటాయి. అండ్ పైన్ ఫారెస్ట్ ఇది వచ్చేసి చెట్లు చాలా పొడుగ్గా ఉంటాయి. అండ్ నేను ఇది ఎక్కడా చూడలేదు. కొద్దిసేపు అలాగ నేచర్లో మనం మునిగిపోవచ్చు. అండ్ నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ అక్కడ నుంచి బస్ పట్టుకొని ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బస్ వస్తుంది. సో ఆ బస్ క్యాచ్ చేసి మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్కి వచ్చేసాం. సెకండ్ ప్లేస్ వచ్చి శిలాతోరణం. ఇక్కడున్న రాయిని ఎవరూ చెక్కలేదు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాయి. అండ్ 8 మీటర్స్ వెడల్పు, 3 మీటర్స్ ఎత్తు ఉంటుంది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, బంగారు తోరణం అని. ఎందుకు అంటే ఒక బ్రిటిష్ అంకుల్కి అక్కడ తోరణం బంగారులో కనిపించిందంట. సో నేను ఇదైతే విన్నాను, అది ఎంత మాత్రం నిజమో నాకు తెలీదు. అండ్ ఇప్పుడైతే చక్రతీర్థానికి వెళ్తున్నాము మనం. శిలాతోరణం నుంచి కొంచెం డౌన్కి వెళ్తే చక్రతీర్థం ఉంటుంది. వాటర్ ఫ్లోగా పడుతూ ఉన్నాయి, చిన్న చిన్న దారగా, చాలా బాగున్నాయి. అలాగే మనం కొంచెం ముందెళ్తూ ఉంటే కోతులు అండ్ ఉడతలు కూడా కనిపిస్తాయి. మీరు వాటికి ఫీడ్ చేయొచ్చు, తింటాయి. అండ్ కిందికి వెళ్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది. దీపం పెట్టే వాళ్ళు దీపం పెట్టచ్చు. దీపాలు కూడా ఉన్నాయి అక్కడ. లొకేషన్ అయితే ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరే ఒకసారి. అండ్ న్యాచురల్ రాక్ అయితే ఉంది ఇక్కడ. నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అండ్ దెన్ కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అంటే అవుట్ గేట్లో వస్తే ఇది ఒక చిన్న గార్డెన్ లాగా కనిపిస్తుంది మీకు. లోపలైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. చాలామంది అక్కడ కూర్చొని కూడా ఉన్నారు. నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అండ్ దెన్ మన బస్సు వచ్చేసింది. దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు. వాళ్ళు దిగిన తర్వాత మనం ఎక్కొచ్చు. ప్రతి హాఫ్ అన్ అవర్కి బస్సు ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం మనం. ఇప్పుడు మనం థర్డ్ ప్లేస్లో ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి పాప వినాశనం. ఇప్పుడే నేను కూడా అలాగా నీళ్ళలో తడిచేసాను. మనం వెళ్ళిన ఏ ప్లేస్ అయినా కొంత దూరం నడచాల్సి ఉంటుంది. అండ్ దెన్ పాప వినాశనానికి కొంచెం డౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ హోర్డింగ్ బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. అండ్ మేమైతే అలా నడుచుకుంటూ రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ గంగమ్మ దేవి కూడా టెంపుల్ ఉంది. తెలుసో తెలియకో చేసిన పాపాలని శుద్ధి చేసుకోనికి నాకు పాప వినాశనం అనేది ఒక బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీళ్ళల్లో తడవండి. నేను కూడా కొద్దిసేపు తడిచాను. అండ్ దెన్ నేను అమ్మవారిని చూడడానికి వెళ్ళాను. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. అక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇలాంటి స్టాల్స్ మీకు చాలా కనిపిస్తాయి. ఆ ప్లేస్లో చాలా ఉంటాయి. అండ్ మీ ఇంటికి ఏమన్నా అవసరం ఉంటే తీసుకోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు, ఏం అవసరం లేదు కాబట్టి. అండ్ బస్ కోసం వెయిట్ చేసాము. అది కొద్దిసేపు తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాతనే ఎక్కేసి మేము నెక్స్ట్ ప్లేస్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా. ఆకాశగంగా ఈ చోటు గురించి ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఏంటి అంటే స్వామివారికి మొట్టమొదటగా అభిషేకం చేసే నీళ్లు ఇక్కడి నుంచే ఇద్దరు అయ్యవార్లు వచ్చేసి వాటర్ తీసుకెళ్తారంట. అది కూడా నడుచుకొని వచ్చి వాటర్ తీసుకెళ్తారు. అంత పవిత్రమైన వాటర్ ఇవి. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా కొన్ని వాటర్ తాగండి. అండ్ మేమైతే మళ్ళీ బస్ స్టాండ్లో వెయిట్ చేసాము బస్ కోసం. యాక్చువల్లీ బస్లోనే కాదు, క్యాబ్లో కూడా రావచ్చు. టాక్సీస్ అవైలబుల్లో ఉంటాయి. మాకు బస్ అఫోర్డబుల్ అనిపించింది కాబట్టి బస్లో వచ్చాము. సేమ్ మళ్ళీ ప్రతి హాఫ్ అన్ అవర్కి బస్ ఉంటుంది. అండ్ దెన్ ఎక్కేసి నెక్స్ట్ డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. ఇప్పుడు నేను 6th టెంపుల్లో ఉన్నాను. ఇది వేణుగోపాల స్వామి గుడి. 5th ప్లేస్ అనుకుంటా 6th ప్లేస్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఎస్, నేను 5th ప్లేస్ వచ్చేసి జపాలి. అక్కడికి వెళ్ళడానికి నాకు టైం లేదు నిజంగానే. మేము ఇక్కడికి రీచ్ అయ్యే లోపల 5:45 టైం అయింది. ఆల్మోస్ట్ బస్సెస్ అన్నీ 6:30కి క్లోజ్ చేసేస్తారు. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 1 అవర్ అన్న టైం ఉండాలి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జపాలికి ఒక్కటే వెళ్ళాము. సో ఈసారి వేణుగోపాల స్వామి గుడి చూసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే స్వామివారు పాచికలు ఆడారంట. సో మేమంతా దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ బస్ పట్టుకొని తిరుమలకు వచ్చేసి స్వామివారి దర్శనానికి బయలుదేరాము. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది.